వెల్కమ్ టు మై ఛానల్. థంబ్‌నెయిల్ ఒకటి పెట్టి ఒక విషయం చెప్తున్నానని అనుకోకండి. పూర్తిగా వీడియో చూడండి. ఇప్పుడు మీరు చూస్తుంది వాటర్ ప్రూఫ్ పెయింట్ అండి. ఇదైతే నేను వాల్కి వేయడానికి తెప్పించాను. అయితే నేను ఇలా మంచానికి కూడా వేస్తున్నాను గ్యాప్స్లో. నేను అంతకుముందు మీకు ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో చూడకపోతే మళ్ళీ వెళ్ళి చూడండి ఒకసారి. నల్లులు, బొద్దింకలు, చీమల కోసం రెమెడీ చెప్పానండి. అప్పుడు ఈ పెయింట్ రాలేదు, ఆన్లైన్లో ఆర్డర్ చేసాము, రావడానికి లేట్ అయింది. అందుకని ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఇలా రాసుకోవడం వల్ల నల్లులు, బొద్దింకలు, చీమల వల్ల శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేస్తే ఇలాంటి పాత క్రీమ్స్ అండి, ఇంకా థమ్స్అప్ కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఉంటాయి కదా, అవి పడేయకండి. నేను టిప్ చెప్తాను. ఇదైతే వడ్డానం అండి, మనం నడుముకు పెట్టుకునే వడ్డానం. దీనికి రెండు వైపులా ఇలా క్లిప్స్ ఉంటాయి. అయితే ఒకవైపుది ఉంది, ఒకవైపుది పడిపోయిందండి అక్కడ. వీటిని నేను క్లిప్స్ అంటున్నాను, మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే తెలియదండి వాటిని ఏమంటారో. ఇలా పాత క్రీమ్స్ అయిపోయినాయి ఉంటాయి కదా, వాటిలో ఏది కరెక్ట్గా సరిపోతుందో దాన్ని మనం కట్ చేసేసుకోవాలి అదే సైజున. నేనైతే కట్ట ముక్కకు పెట్టేస్తున్నాను కట్ చేసుకుంది. తర్వాత మనం గోల్డ్ కలర్ నెయిల్ పాలిష్ తీసుకోవాలి. ఆ నెయిల్ పాలిష్ అనేది దానికి వేసేసుకోవాలి, బాగా థిక్గా వేసుకోవాలండి కలరు. తర్వాత దాన్ని కాసేపు మనం ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసేసేయాలి. ఆ తర్వాత ఆరిపోయిన తర్వాత దాన్ని అయితే తీసి మనం వడ్డానానికి ఎటువైపు లేదా అటువైపు పెట్టేసుకోవాలండి. కరెక్ట్గా ఫిట్గా ఉండిద్ది మనకి, దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనకి ఆ ఫస్ట్ది ఎలా ఉండేదో ఇది కూడా అట్లానే ఫిట్గా ఉండిద్దండి. ట్రై చేయండి ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎట్లా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ గోడ పక్కన అయితే హార్పిక్ కనపడుతుంది. ఇది బాత్రూంలో కింద పక్కన పెట్టేశాను నేను. అలా కింద పెడితే నాకు నచ్చదు, నాకు ఎక్కడైనా పైన పెట్టుకోవాలి. అయితే ఇవి రెంటిళ్ళల్లో అయితే మనం ఏమీ చేయించుకోలేము, అవి ఎట్లా ఉందో అలానే వాడుకోవాలి బాత్రూమ్. అయితే నాకైతే ఎక్కడ ఖాళీ లేదండి పైన పెట్టడానికి, అసలు ఏమీ ర్యాక్లు లేవు పెట్టడానికి. నేనైతే ఇప్పుడు ఈ కూల్ డ్రింక్ బాటిల్తో ఏదైనా చేసి పైన పెట్టేద్దామని నేనైతే ఇలా ట్రై చేస్తున్నాను. మీరు చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా ఏం చేస్తున్నా అనేది. నేనైతే ఒక బాటిల్కి మనం ఎంత కావాలో హార్పిక్ బాటిల్ మనకి ఎంత పొడుగున కట్ చేసుకుంటే సరిపోతుందో అంత పొడుగున కట్ చేసేసుకోవాలి బాటిల్. దానికైతే హోల్స్ పెట్టేసుకోవాలి. మనం ఏదైనా దారం, ఏదైనా థ్రెడ్ ఏదైనా వేసి కట్టడానికి. నేను ఇంకా ఏదో ఒక డిజైన్ వేయాలని వేస్తున్నానండి. ఈ వైటే కలర్ ఎందుకు వేసానంటే బాత్రూంలో టైల్స్ వైట్ అండి, అందుకని మనం వైట్ కలర్ వేసి పెట్టినా మనకి అంతగా డిఫరెంట్గా ఏమి కనపడదు, దాంట్లో టైల్స్లో కలిసిపోతుందని నేను అలా వైట్ వేసాను. చూడండి ఇక్కడైతే నాకు పైన అలా ట్యాప్స్ ఇచ్చారు, అది గీజర్కి ఇచ్చారండి ఆ ట్యాప్స్. అవైతే మేము పెట్టుకోలేదు గీజరు. ఇక నేనైతే హార్పిక్ డబ్బా కోసం ఇలా రెడీ చేసి పైన పెట్టేశానండి. ఇంకా నాకు కింద పెట్టే అవసరమే లేదు. మీకు నా 2 టిప్స్ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.